హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డే ఛాలెంజ్లో ఈరోజు డే 31 చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చోటీ స్టిచ్చింగ్ అనేది ఎలా కుట్టాలో నేర్చుకుందాం. లాంగ్ అండ్ షార్ట్ కుట్ అనేది ఎలా నేర్చుకున్నామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ముందుగా బ్లౌజ్ పైన మార్కర్తో లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది డబల్ థ్రెడ్ తీసుకొని చోటీ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ లాంగ్ అండ్ షార్ట్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి, సేమ్ అలాగే ఉంటుంది. ముందుగా థ్రెడ్ అనేది పైకి లాగిన తర్వాత చైన్ అనేది లాంగ్ చైన్ వేసుకోండి. లాంగ్ చైన్ దగ్గరనే చిన్న చైన్ అనేది వేసుకోండి. చిన్న చైన్ వేసుకున్న తర్వాత బ్యాక్ అనేది లాంగ్ చైన్ కూడా తీసుకోవాలి. బ్యాక్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ చిన్న చైన్ వేసుకోవాలి లాంగ్ చైన్ దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్ 3 చైన్లు అనేది లాంగ్ చైన్ తీసుకోవాలి. ఒకదాని తర్వాత దగ్గరగా తీసుకోండి, లేదంటే మనం పెట్టిన బ్లౌజ్ క్లాత్ అనేది కనబడుతుంది. అందుకోసమే దగ్గరగా లాంగ్ చైన్ అనేది వేసుకోండి. 3 చైన్ల పైనుండి అడ్డంగా ఒక చైన్ అనేది లాంగ్ చైన్ తీసుకోండి. లాంగ్ చైన్ దగ్గరనే సైడ్కి కాకుండా పైకని చిన్న చైన్ తీసుకొని మళ్ళీ వెనుకకు రావాలి. లాంగ్ చైన్ బ్యాక్ సైడ్ లాంగ్ చైన్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టి తీసుకోండి. దాని దగ్గరనే షార్ట్ కుట్ అనేది మళ్ళీ వేసుకోవాలి. మన బ్లౌజ్ పైన డిజైన్ వేసేటప్పుడు నెక్కు ఈ డిజైన్ అనేది యూజ్ అవుతుంది. అందుకోసమనే బాగా ప్రాక్టీస్ చేయండి, 1కి 2 సార్లు. సింపుల్గానే ఉంటుంది. లాంగ్ అండ్ షార్ట్ కుట్టు వచ్చిన వాళ్ళైతే తొందరగానే వేసుకుంటారు. అందుకోసమనే వీడియో అనేది 1కి 2 సార్లు చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మనం లెఫ్ట్ రైట్ కుట్టేటప్పుడు లాంగ్ చైన్ దగ్గర షార్ట్ చైన్ అనేది వేసుకోవాలి. లాంగ్ చైన్ వేసేటప్పుడు షార్ట్ చైన్ కూడా వేసుకోవాలి, మర్చిపోకండి. ఎందుకంటే లాంగ్ చైన్ అనేది కుట్ అనేది లూజ్ వస్తుంది. అందుకోసమనే మర్చిపోకుండా చిన్న చైన్ అనేది కంపల్సరీ వేసుకోండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. వీడియోలో ఏది అర్థం కాకుండా మీకు రిప్లై ఇస్తాను కామెంట్లో, అందుకోసమనే కామెంట్ చేయండి.